ఆపరేషన్ సింధూర్ పై అల్లు అర్జున్ చేసిన ట్వీట్ ని డిలీట్ చేయమంటూ ఫ్యాన్స్ మాత్రం తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు, ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆపరేషన్ సింధూర్ అనేది మన భారతదేశం సాధించిన ఒక ఘనత. ఇప్పటి వరకు మన భారతదేశ చరిత్రలోనే ఖచ్చితంగా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ జరిగిన రోజుని మాత్రం ఒక గుర్తించదగ్గ రోజుగా ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకుంటారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఆందోళన చెందకుండా ఖచ్చితంగా ఈ రోజు మనకు శుభసూచకం అనే విధంగా ఆనందపడే రోజుగా, ఒక పండుగ రోజుగా అందరూ కూడా గుర్తుంచుకుంటారు. ఎందుకంటే అమాయకమైన ప్రజల్ని కాశ్మీర్, అదేవిధంగా పహల్గామ్లో ఎక్కడైతే ఉగ్రవాదుల దాడి జరిగిందో అక్కడ మన ఇండియన్ ఆర్మీ యొక్క డ్రెస్ వేసుకొని మరి వచ్చి దొంగచాటుగా మన వాళ్ళ మీద, అమాయకులైన పర్యాటకుల మీద దాడి చేయడం, అది కూడా నువ్వు ముస్లిమా హిందువా అని చెప్పేసి ఐడి కార్డులు చెక్ చేసి మరి, అది కాకుండా మేము ముస్లిమ్సే అని చెప్పినప్పటికీ కూడా పక్కకు తీసుకెళ్లి పాయింట్లు ఇచ్చి మరి మీరు సొంతి చేసుకున్నారా లేదా, ముస్లిమా హిందూ అని క్లారిఫై చేసుకొని మరి వాళ్ళ మీద టార్గెట్ చేసి వాళ్ళు అటాక్ చేయడం జరిగింది. సో అదే కాకుండా అక్కడ అంటే మొత్తం ఈ సింధూర్ కావచ్చు, అదేవిధంగా ఈ అటాక్కి మొత్తం దీనికి దారి తీసిన ఒకే ఒక్క మాట ఏంటంటే ఖచ్చితంగా దాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఒక తల్లి ఆమె భర్తని చంపేసినప్పుడు నన్ను కూడా చంపేయండి, నా కొడుకును కూడా చంపేయండి అనే విధంగా అడిగినప్పుడు నిన్ను మాత్రం మేము చంపము, ఎందుకంటే మా ఉగ్రవాదులు చంపేస్తే ఈ చంపడం అనేది ఎంత నరకంగా అనిపిస్తుందో నువ్వు వెళ్ళి ప్రధానమంత్రి మోదీకి చెప్పుకోవాలి కదా అనే విధంగా ఆ మాట చెప్పారంట. సో ఆ విషయాన్ని ఆ తల్లి వచ్చి ఇక్కడికి రావడం, అదే విధంగా ఎంతో మంది, చాలా మంది కూడా ఇప్పుడు 28 మంది వరకు కూడా చనిపోయారని తెలుస్తుంది. సో మరి అందులోని 28 మంది యొక్క ఆడబిడ్డల సింధూరాన్ని తుడిచేశారు. కాబట్టి ఈ యొక్క ఆపరేషన్కి ఆపరేషన్ సింధూర్ అని కూడా పెట్టడం, మన భారత మాతకి సింధూరం దిద్దినట్టుగా ఈ యొక్క మిషన్ని మాత్రం చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. సో దానికి అనువుగా ఇప్పుడు మాత్రం మనకు పుష్పరాజ్ అల్లు అర్జున్ అయితే ఒక ట్విట్టర్ పోస్ట్ పెట్టాడు. ఏ విధంగా అంటే మేబీ జస్టిస్ సర్వ్డ్, జై హింద్ అనే విధంగా తన యొక్క ఆపరేషన్ సింధూర్ అనే పేరిట ఈ యొక్క పోస్ట్ని మాత్రం పెట్టడం జరిగింది. సో ఇదేంటి మరి, మన ఇండియన్ ఆర్మీకి మద్దతుగానే మన ఇండియన్గానే పోస్ట్ పెట్టాడు కదా, మరి దీనికి ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఇందులో ఏం తప్పు ఉందని ఈ పోస్ట్ని డిలీట్ చేయమంటున్నారని కూడా కొంతమంది ఆలోచిస్తారు. అయితే రీసెంట్గా పుష్ప 2 సినిమా వచ్చిన తర్వాత ఓన్లీ ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అల్లు అర్జున్కి మంచి పేరు, గుర్తింపు అనేది వచ్చింది. సో మరి ఆ తర్వాత ఇప్పుడు కూడా ఎవరైతే ఫ్యాన్స్ ఈ పోస్ట్ని డిలీట్ చేయని వేడుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మన ఇండియాకి చెందిన వాళ్ళు కాదు. వాళ్ళు ఎవరంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పుష్పరాజ్ అంటే అల్లు అర్జున్ యొక్క అభిమానులు. సో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్ చూసిన తర్వాత మా అభిమాన హీరో మీరు కూడా ఈ విధంగా పోస్ట్ పెడతారని మేము అనుకోలేదు, పాకిస్తాన్కి వ్యతిరేకంగా మాట్లాడతారని మేము అనుకోలేదు అనే విధంగా వాళ్ళు బాధపడుతున్నారు. అదేవిధంగా ఈ పోస్ట్ని డిలీట్ చేయండి అనే విధంగా కూడా కొంతమంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ మన ఇండియాలో పుట్టినందుకు, మన భారతమాత గడ్డ మీద పుట్టినందుకు ప్రతి ఒక్కరు కూడా గర్వపడాలి. మన ఇండియన్ రక్తంలోనే కూడా పోరాడేటువంటి ఒక తత్వం ఖచ్చితంగా ఉంటుంది. సో మొత్తానికి అల్లు అర్జున్ పెట్టిన ఈ పోస్ట్కి మాత్రం ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కూడా అందరు ప్రశంసలు కురిపిస్తుంటే ఓన్లీ బంగ్లాదేశ్, పాకిస్తాన్ అభిమానులు మాత్రం ఈ పోస్ట్ని డిలీట్ చేయండి అనే విధంగా బాధపడుతున్నారు.